సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న 5గురిని ఆర్మీ సిబ్బంది రక్షించారు. గంభీరావుపేట మండలం నర్మలా వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుకు అవతలి వైపు పశువులను మేపేందుకు బుధవారం 5గురు వ్యక్తులు వెళ్లారు. ఒక్కసారిగా వరద రావడంతో వారంతా అక్కడే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే స్పందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వారిని గురువారం ఆర్మీ అధికారులు 2 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. మనం చూడొచ్చు క్లియర్గా యూటీవీలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు మీరు. సో 2 హెలికాప్టర్ల ద్వారా అక్కడ చిక్కుకున్న 5గురిని వాళ్ళు రక్షించడం జరిగింది. ఎంతో చాకచక్యంగా రక్షించడం జరిగింది. అయితే బండి సంజయ్ గారు రాజ్నాథ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేయడంతో 2 హెలికాప్టర్లను పంపించి వాళ్ళని సహాయక చర్యల ద్వారా వాళ్ళని రక్షించారు. వాళ్ళు చూసారా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అసలు వాళ్ళు ఊహించలేదు వాళ్ళు అలా చిక్కుకుంటారని. వరద ఒక్కసారిగా వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉంది. సో ఒక్కసారిగా వరద రావడంతో వాళ్ళు అక్కడే చిక్కుకున్నారు. సో వాళ్ళు యువతల వైపుకి రాలేకపోయారు. అంత ఉధృతంగా వరద నీరైతే వచ్చేసింది. సో వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళ భావోద్వేగానికి గురయ్యారు. అసలు వాళ్ళు చాలా భయపడిపోయారు ఆ సిచ్యువేషన్లో. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకైతే తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగువ మానేరు ప్రాజెక్టు ప్రాంతం వరద నీటితో మునిగిపోవడంతో స్థానికులు చాలా భయంతో భయపడిపోతూ ఉన్నారు. సో ఇదే సమయంలో గంభీరావుపేట మండలంలోని నర్మలా వద్ద పశువులను మేపేందుకు వాగు అవతలికి వెళ్లిన 5గురు రైతులు వరద ప్రవాహం పెరగడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా నీరు ఉధృతంగా రావడంతో వారు యువతలికి రాలేక వాగు మధ్యలోనే నిలిచిపోయారు. అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించారు. అయితే ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వారిని గురువారం ఆర్మీ అధికారులు 2 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. మనం ఒక్కసారి ఆ వరద విజువల్స్ కూడా మనం చూద్దాం ఏ విధంగా ఉందో. అంటే రోడ్డుకు కూడా అసలు రోడ్డు దాటలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. వరద నీరు అయితే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఒక్కసారిగా వరద నీరు వచ్చేసింది. సో అక్కడ ఇదంతా రోడ్డు అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ ఆఫీసర్స్ నిల్చున్నారో అది రోడ్డు అనమాట. అంటే రోడ్డు కూడా దాటలేనంత ఇదిగా ఉంది, చూసారా. సో అటువైపు వెళ్ళిన వాళ్ళు ఇటువైపుకి రాలేరు, ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపుకి వెళ్ళలేరు. ఎవరైతే వరదలో చిక్కుకున్నారో వాళ్ళని 2 హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని యువతల వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా. సో ఆ హెలికాప్టర్లు ఉపయోగించే మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఇది కేవలం యూటీవీ మాత్రమే ప్రసారం చేస్తున్న విజువల్స్ అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడి నుంచి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. వాళ్ళు ఒక్కసారిగా కిందకి దిగగానే ఎంతో వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యారు. అసలు వాళ్ళు ఊహించి కూడా ఉండరు వాళ్ళు ఇలా వరద ముప్పులో చిక్కుకొని ఉంటారని. పశువులను మేపే క్రమంలో వాళ్ళు బుధవారం అటువైపు వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా వరద నీరు బాగా పెరిగిపోవడంతో కనీసం వాళ్ళు ఇటువైపు వచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఆ వరద ముంపులోనే చిక్కుకుపోయారని చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్ గారు రాజ్నాథ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేయడంతో 2 హెలికాప్టర్లను తెప్పించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మనం ఆ విజువల్స్ కూడా చూద్దాం. అక్కడ ఉన్న ఆ అంబియన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం.
చూశారు కదా యూటీవీలో ఎక్స్క్లూజివ్ విజువల్స్. అందులో వరద ముంపులో చిక్కుకున్న అతను ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి ఊరి వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఆయన కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ఈ వరద ముంపులో చిక్కుకొని ప్రాణాలతో బయటకు వచ్చారు ఆయన. సో మనం చూస్తూనే ఉన్నాం, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా వరద కూడా భారీగా, అంటే ఒక్కసారిగా ఆకస్మిక వరదలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న 5గురిని ఆర్మీ సిబ్బంది రక్షించారు. గంభీరావుపేట మండలం నర్మలా వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుకు అవతలి వైపు పశువులను మేపేందుకు బుధవారం 5గురు వ్యక్తులు వెళ్లారు. అయితే ఒక్కసారిగా వరద రావడంతో వాళ్లంతా కూడా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే స్పందించారు. అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించారు. అయితే ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వారిని గురువారం ఆర్మీ అధికారులు 2 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికైతే తరలించారు. సహాయక చర్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అలాగే కలెక్టర్, ఎస్పీ పరిశీలించడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎగువ మానేరు ప్రాజెక్టు ప్రాంతం వరద నీటితో మునిగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇదే సమయంలో గంభీరావుపేట మండలంలోని నర్మలా వద్ద పశువులను మేపేందుకు వాగుహోతలికి వెళ్లిన 5గురు రైతులు వరద ప్రవాహం పెరగడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు. అయితే ఒక్కసారిగా నీరు ఉధృతంగా రావడంతో వారు అవతలికి రాలేక వాగు మధ్యలోనే నిలిచిపోయారు. అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వారిని గురువారం ఆర్మీ అధికారులు 2 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికైతే తరలించారు. Claro.